ఈ మధ్య తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఉన్న మాసాయిపేట గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతున్న చోటకు కొందరు అకతాయిలు వచ్చి ఇక్కడ సంఘ శాఖ జరగడానికి వీల్లేదని చెప్పి వెళ్లారు. అక్కడేం జరిగిందో తెలుసుకునే ముందు ఒకసారి పంజాబ్లో ఏం జరిగిందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అది పంజాబ్లోని మోగా జిల్లా కేంద్రం. ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలు అందించడం మొదలుపెట్టింది. తాము ఎంత ప్రయత్నిస్తున్నా పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన ఖలిస్తానీ తీవ్రవాదులకు కలిగింది. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ అన్న నిర్ణయానికి వచ్చారు. ఆర్ఎస్ఎస్ కు సరైన గుణపాఠం చెప్పాలనుకున్నారు. మోగాలో అదొక పబ్లిక్ పార్క్. అందులో ఓ మూల ప్రతిరోజు సంఘశాఖ జరుగుతుంది. ఉదయపు నడక కోసం నగరంలోని చాలా మంది ఆ పార్కుకి రోజూ వస్తుంటారు. వాళ్ళంతా సంఘశాఖలో జరుగుతుండే కార్యక్రమాలను గమనిస్తుంటారు. ఒకరోజు శాఖ జరుగుతుంది. అంతలో అనుమానాస్పద వ్యక్తులు శాఖ వైపు రావడాన్ని సంఘచాలకులైన శ్రీ రామవతార్ గారు చూశారు. వెంటనే ఆయన స్వయం సేవకులను హెచ్చరిస్తూ ఒకరి మీద ఒకరు పడుకోమని అరిచారు. ఒక సంఘ ప్రచారక్ అందరికన్నా పైన పడుకోబోతుంటే ఆయనను వారించి ఆయన మీద వీరు పడుకున్నారు. అనుమానాస్పదులుగా వచ్చిన వ్యక్తులు ఖలిస్తానీ తీవ్రవాదులు. వారు తుపాకులతో కాల్పులు మొదలుపెట్టారు. ఆ సంఘటనలో శ్రీ రామావతార్ గారితో సహా దాదాపు 25 మంది తరుణ బాల స్వయం సేవకులు చనిపోయారు. ఇక్కడ సంఘశాఖ జరగదని, పంజాబ్ అంతటా ఆర్ఎస్ఎస్ వర్గాల్లో భయం కలుగుతుందని భావించిన ఆ ఖలిస్తానీ తీవ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జరిగింది వేరు. మరునాడు అదే పార్కులో అదే స్థలంలో నిన్న ఏమీ జరగలేదన్నట్లుగా సంఘశాఖ మొదలైంది. ముందు రోజు కన్నా ఎక్కువ సంఖ్యతో జరిగింది. పార్కులో ఉదయపు నడుకకు వచ్చే వారి సంఖ్య తగ్గింది, కానీ సంఘశాఖలో సంఖ్య తగ్గలేదు. ఖలిస్తానీ తీవ్రవాదుల కోరిక తీరలేదు. ముందు రోజున స్వయం సేవకుల శరీరాల నుండి కారిన నెత్తురు ఇంకా ఆరలేదు. కానీ భారత మాతాకి జై అనే నినాదం నలుదిశలా వ్యాపించింది. ఈ సంఘటన 1989లో జరిగింది. ఇక ఇప్పుడు తెలంగాణకు వద్దాం. జూలై 30, 2025న రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా మాసాయిపేట గ్రామంలో జరుగుతున్న సంఘశాఖ వద్దకు కొందరు ఆకతాయిలు వచ్చి ఇక్కడ సంఘశాఖ జరగరాదని చెప్పి వెళ్లారు. అయినా సరే సంఘ స్వయం సేవకులు భయపడలేదు. మరునాడు సరిగ్గా సమయానికే సంఘశాఖ జరిగింది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఆనాడు అంతమంది చనిపోతేనే స్వయం సేవకుల ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు. రెట్టించిన ఉత్సాహంతో, రెట్టింపు సంఖ్యతో శాఖ మరునాడే అదే చోట జరిగింది. మోగాలోని సంఘస్థాన్లో ఏం జరిగిందో మాసాయిపేట సంఘస్థాన్లోనూ సంఘశాఖ ద్విగుణీకృత సంఖ్యతో జరిగింది. ఆర్ఎస్ఎస్ ను ఆపగల శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆ నిజమే మాసాయిపేటలో మరోమారు బహిర్గతమైంది.